ఫస్ట్ నీ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ నీ స్టడీ ఏంటి ప్రజెంట్ చదువుకుంటున్నావా అయిపోయిందా ఏంటి? యాక్చువల్గా నేను మాది కర్నూలు డిస్టిక్ ఆదోని. Hmm. నా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నాను. ఓకే, వెళ్తున్నా కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, ఈ ఏంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇంత కామెడీ కంటెంట్ చేయాలని థాట్ ఎలా వచ్చింది నీకు? అంటే మనకంటే ఒక పేరు ఉండాలి. మ్మ్. చాలామంది వీడియోస్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళు చూసేవాళ్ళని మనం ఎప్పుడు అయిపోతాం అని ఒకరోజు పట్టుకున్నా. ఇంకా లాస్ట్ ఇయర్ 13 months బ్యాక్, ఓకే. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు ఫుల్ తీసేసిన వీడియోస్. మ్మ్. అప్పటి నుంచి ఇప్పటికి జస్ట్ ఒక 1 year లోపు 100K కొట్టేసిన. ఓకే, 1 yearలో 100K ఓన్లీ కామెడీ కంటెంట్. ఓన్లీ కామెడీ. ఓకే. కొద్దిగా విరాట్ కోహ్లీ వాళ్ళ కూడా కొద్దిగా మంచిగా. చూశాను. అందులో బాగా నచ్చింది ఏంటంటే మ్మ్. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పడిపోతావు. ఆ, నీ ఫ్రెండ్స్ ఎవరో చూసి నవ్వుతారు, నువ్వు అనుకుంటావు దేవుడా దేవుడా ఈ రోజు నన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు ఏడవాలి అని చెప్పి నెక్స్ట్ కట్ చేస్తే నువ్వు చచ్చిపోయినట్టు ఉంటుంది. అందరు చూసి అనుకో. ఏడ్చి- ఆ, కొన్ని నీ కంటెంట్ చూస్తే ఏదో రీయూజ్డ్ కంటెంట్ లా అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళది ఆల్రెడీ చేసిన వాళ్ళని నువ్వు కొంచెం మార్చి చేస్తున్నట్టు. దాని గురించి ఏమంటావు? అంటే ఇప్పుడు కాపీడ్ కంటెంట్. ఇప్పుడు నేననే కాదు, చాలా మంది డైరెక్టర్లు కూడా అంతే కదా. డైరెక్టర్ అయినా ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ఆ మూవీస్ తీసుకునే కదా. అంటే మనకంటే ఇప్పుడు ఒకరు కాపీ కొడుతున్నామంటే అంత ఈజీ కాదు అది. మన శైలి చేయాలా, ఎడిటింగ్ చేయాలా, వీడియో అప్లోడ్ చేయాలా. అది అప్లోడ్ అయినాక వీడియో వైరల్ అవుతుందో లేదో అదొక టెన్షన్ ఉంటుంది. ఓకే. అంటే కాపీ కంటెంట్ అంత ఈజీ కాదు కదా చేయడం, అప్లోడ్ చేయడం. నా దగ్గర ఎవరైనా చీట్లా అంటే డైరెక్ట్ ఇట్లా చెప్పేస్తాను, నీకు దమ్ముంటే చేసి చూపి, దాని తర్వాత మాట్లాడదాం. ఓకే. 1 yearలో 100K కొట్టి చెప్పి దాని తర్వాత నువ్వు ఏం చేయమంటే చేస్తా అంట డైరెక్ట్. ఓకే.